సో హాయ్ గైస్, ప్రతి 2 వారాలకు ఒకసారైనా ఓటీటీ రికమెండేషన్స్ చేయకపోతే ముద్ద దిగదరా. మరి అలా రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఓటీటీలో నేను చూసినవి, మీరు సజెస్ట్ చేసినవి మొత్తం కలిపి 9 మై ఫేవరెట్ లిస్ట్ని ప్రిపేర్ చేశా. అవన్నీ ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, కాన్ సిటీ. అర్జున్ దాస్ గారు లీడ్ చేసిన ఈ మూవీ మెయిన్ స్ట్రీమ్లో యావరేజ్ అయింది. కమర్షియల్ సక్సెస్ అయితే అవలా. టు బీ ఫ్రాంక్, థియేటర్లో ఉండుంటే చూడమని సజెస్ట్ చేయకపోతేనేమో, బట్ ఓటీటీ కాబట్టి ఒకసారి ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. కాకపోతే హెయిస్ట్ డ్రామాలో లాజిక్స్ పక్కన పెట్టి సినిమా చూడాలి. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో ఇల్లాజికల్ రైటింగ్ ఉంటుంది, ప్రెడిక్టబుల్ అయిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఈ హెయిస్ట్ డ్రామా చూపించడం వల్ల ఎంజాయ్ చేసేయచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు చాలా బాగా నచ్చింది. అసలు దీని ప్లాట్ వచ్చి, అర్జున్ దాస్ ఫ్యామిలీలో ఉన్న హ్యాండిక్యాప్డ్ పిల్లడు ఒకడు కిడ్నాప్ అవుతాడు. అతను వెతికే ప్రాసెస్లో 4 మెంబర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేదే సినిమా కథ. ఫస్ట్ హాఫ్లో కొన్ని స్కామ్ పోర్షన్స్ నాకు లక్కీ భాస్కర్ ఫీల్స్ ఇచ్చాయి. సినిమాలో ఉండే ఈ 4 క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీ డ్రైవ్ అవుతుంది. హీరో అంటూ స్పెషల్గా మెన్షన్ చేయాలనే పనేం పెట్టుకోలేదు, క్యారెక్టర్తో అలా వెళ్ళిపోద్ది. యోగిబాబు గారికి వాళ్ళ మదర్తో ఉండే సీన్స్ అయితే బాగా అనిపించాయి. మళ్ళీ చెప్తున్నా, లాజిక్స్ అయితే పక్కన పెట్టండి. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మ్యూజిక్ బాగుంది. నెంబర్ 2, బ్లడ్ హౌండ్స్ సీజన్ 2. ఈ సీజన్ 1 ఆల్రెడీ ఎప్పుడో రికమెండ్ చేశా. సీజన్ 2 అయితే రీసెంట్గానే కంప్లీట్ చేశా. అసలు ఈ సిరీస్ గురించి మినిమం ఐడియా లేకపోతే స్టోరీని మీకు 1 లైన్లో చెప్తా. 2 యంగ్ బాక్సర్స్ కలిసి ఫస్ట్ సీజన్లో ఒక రూత్లెస్ సిండికేట్ని డిస్ట్రాయ్ చేస్తారు. సీజన్ 2లో ఒక విలన్ గడు వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి తనతో ఒక్కసారైనా ఫైట్ చేయమని అడుగుతాడు. అంటే ఆ ఫైట్ని స్ట్రీమ్ చేస్తే డబ్బులు వస్తాయి. బట్ మన హీరో దానికి ఒప్పుకోడు. విలన్ గడు ఈగో హట్ అయ్యి ఆ నెక్స్ట్ ఏం చేశాడు అనేది మీరు ఈ సిరీస్లో చూడాలి. ఫస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే సీజన్ 2లో స్టోరీ మోర్ ఆన్ వీళ్ళ పర్సనల్ మీద ఉంటుంది. సిచ్యువేషన్స్ అన్నీ ఎయిదర్ విలన్ పట్టుకోవడం లేకపోతే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం, వీటి మీద కథ ఇంటెన్స్గా వెళ్తుంది. అసలు విలన్ క్యారెక్టరైజేషన్ అండ్ వాడి కాస్టింగ్ ఎక్సలెంట్గా చేశారు. వాడు ఎప్పుడు చస్తాడరా అని పిచ్చ కోపం వచ్చేస్తుంది మనకి. స్టోరీ వీక్గా అనిపించిన నెరేషన్ ఎమోషన్తో వెళ్తుంది. ఫస్ట్ సీజన్ చూసి దీన్ని చూస్తే ఆ క్యారెక్టర్స్తో మీరు ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు కాబట్టి అసలు బోర్ అనిపించదు. ఇంకా కాంబాట్ యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు. మాస్ ఉంటుంది, బాక్సింగ్ స్కిల్స్ అదిరిపోతాయి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, బట్ వైలెన్స్ గట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగండి ప్లీజ్. నెంబర్ 3, ఎనామీ. భావన అండ్ రెహమాన్ గారు నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇది. తొక్కలో సినిమాలు ఎన్నో డబ్ చేస్తుంటారు కానీ తెలుగులో ఈ సినిమాని ఎందుకు డబ్ చేయలేదో అర్థం కాలే. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో. మూవీ ప్రెమైజ్ ఏంటంటే, సిటీలో వరుసగా 3 సూసైడ్ ఇన్సిడెంట్ జరుగుతాయి. అది మడ్రా లేక సూసైడ్ అనేది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అయిన భావన అండ్ పోలీస్ ఆఫీసర్ రెహమాన్ వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఈ కేసుని డీల్ చేస్తుంటారు. వై ఇండివిజువల్ అంటే, ఈ కేసు వీళ్ళిద్దరు పర్సనల్ లైఫ్కి కనెక్ట్ అయి ఉంటుంది. యాక్చువల్గా సింగిల్ పర్స్పెక్టివ్లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తే రొటీన్ అయిపోద్దని ఆలోచించి ఇలా 2 డిఫరెంట్ POV నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల నేరేషన్ ఇంట్రెస్టింగ్గా మారుద్ది. ఎవరు క్లూస్ వాళ్ళు వెతుక్కుంటారు, ఎవరు రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటారు. ఇలా బాగుంటుంది రైటింగ్. మరీ సీట్ ఎడ్జ్ ఫీల్ ఇవ్వలేదు కానీ ఓటీటీలో చూడడానికి బెస్ట్ ఫిలిం. కొన్ని ప్రొసీడింగ్స్ రెగ్యులర్గా అనిపిస్తాయి, ఈవెన్ క్లైమాక్స్ కూడా. బట్ సైకాలజీని బేస్ చేసుకుని న్యూ యాంగిల్లో క్రైమ్స్ చేయడం అనే పాయింట్ కొత్తగా అనిపించింది. ట్విస్ట్ అండ్ టర్న్స్ డీసెంట్గా ఉంటాయి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో. ప్రైమ్లో మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది. సబ్ టైటిల్స్తో చూసేయండి. నెంబర్ 4, బాల్ అండ్ ద బాయ్. మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం నుంచి వచ్చిన మిస్టరీ డ్రామా థ్రిల్లర్ ఇది. ముందే చెప్తున్నా, ఇది అందరికీ నచ్చే మూవీ కాకపోవచ్చు. చాలా చాలా పేషెన్సీ ఉండాలి. అది మీకు ఎంతైనా ఉందనుకుంటే చూసేయండి. కానీ వన్స్ ఆ తల్లి కొడుకుల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారంటే మీకు నచ్చేస్తుంది సినిమా. ముఖ్యంగా నాకు ఈ 2 పిల్లల కాస్టింగ్ టూ గుడ్ అనిపించింది. ఇన్నోసెంట్గా ఉంటారు, జాలేస్తుంది. కొత్త వాళ్ళైనా కూడా ఫేస్లో ఎమోషన్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు వాళ్ళు. యంగ్ బాయ్ వెర్షన్ ఉంటుంది, మరి ఆ పిల్లడు మాత్రం సూపర్గా నటించాడు. మదర్ రోల్ కూడా ఎక్సలెంట్ యాక్టింగ్ అండ్ టెక్నికల్ వాల్యూస్ ఈ సినిమాని స్టాండ్ అవుట్ అయ్యేలా చేశాయి. బట్ రైటింగే అంత ఎఫెక్టివ్గా ఉండదు. డైరెక్షన్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. బోల్డ్ అనే సిచ్యువేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ కాస్టింగ్లో వాడుకున్నోడికి వాడుకున్నంత స్టఫ్ ఉంది కానీ అంత గ్రాప్ చేయలేవారు. కానీ క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుందమ్మా, స్టిల్ ఇప్పటికీ అలా హాంట్ చేస్తూనే ఉంది. ఆ లాస్ట్ 10 మినిట్స్ చూస్తే మనకి ఒక్కసారిగా కోపం, బాధ అన్నీ వచ్చి ఒకేసారి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మైండ్ బెండింగ్ క్లైమాక్స్ అది. అదొక్కటి చాలు ఈ సినిమాని సజెస్ట్ చేయడానికి. G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. నెంబర్ 5, ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ నైట్. ఈ కొరియన్ లవ్ రొమాంటిక్ డ్రామాని నాని అండ్ సాత్విక్ బ్రోస్ సజెస్ట్ చేశారు. అనుకోలేదు కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. IMDbలో 7.5 రేటింగ్ ఉంది. రన్ టైం జస్ట్ 100 మినిట్సే ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నా, చాలా స్లోగా ఉంటుంది. బట్ ఫ్రెష్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ వల్ల కనెక్ట్ చేస్తుంది. బేసిక్ స్టోరీ వచ్చి, ఇందులో హీరోయిన్కి అమ్నీషియా ఉంటుంది. అంటే నైట్ పడుకొని లేస్తే అన్నీ మర్చిపోయి డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. గజనీలో సూర్య గారిలాగా మర్చిపోకుండా ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న అమ్మాయిని మన హీరో లవ్ చేస్తాడు. తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్లో పడ్డాడు అనేది మీరు మూవీలో చూడాలి. స్కూలింగ్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ జరుగుతుంది. మ్యూజిక్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. హెడ్ఫోన్స్తో చూడండి. ఎండింగ్ మాత్రం హార్డ్ హిట్టింగ్గా తగులుతుంది. మనం ఒక పర్స్పెక్టివ్ అనుకుంటూ మూవీ చూస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో టర్న్ వస్తుంది. లిటరల్లీ షాక్ అయ్యాను నేను చివరిలో.
ట్రైలర్ లాంటివి ఏం చూడకుండా ఈ మూవీ చూడండి. తెలుగులో ఉంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ కంటెంట్ ఎక్సెప్ట్ ఒక చిన్న కిస్ సీన్ తప్ప. నెంబర్ 6 మ్యాలిగ్నెంట్. ఈ సినిమా గురించి ఎప్పుడు వినడమే కానీ చూసిందే లేదు. ఫైనల్లీ నాని అనే బ్రో సజెస్ట్ చేస్తే నోట్ చేసుకుని మరీ చూసా. నిజం చెప్తున్నా, హారర్ కాన్సెప్ట్లో ఇలాంటి యూనిక్ ప్లాట్ ట్విస్ట్ని ఎప్పుడూ చూడలే. సినిమా చూస్తున్నంతసేపు అసలు దీని ఎండింగ్ ఏమై ఉంటుందా అని ఆలోచించుకుంటూనే ఉన్నా. అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్తో ఫీజులు ఎగరగొట్టేశాడు. భలే వెరైటీగా ఉందిలే. దీని ప్రెమైజ్ ఏంటంటే, మ్యాడిసన్కి కొన్ని నైట్ మేర్స్ వస్తుంటాయి. ఎక్కడో బ్రూటల్ క్రైమ్స్ జరిగితే ఆ విజువల్స్ ముందే తనకి కనబడుతుంటాయి. ఫస్ట్లో హెల్యూసినేషన్ అనుకుంటుంది, కానీ రియాలిటీలో నిజంగా సిచ్యువేషన్ జరిగి ఉంటుంది. అసలు ఇది ఎలా పాసిబుల్, పోలీసులు దీన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, మ్యాడిసన్కి ఈ విజువల్స్ ఎందుకు కనబడుతున్నాయి అనేదే ఈ స్టోరీ. విజువల్గా చాలా చాలా బాగుంటుంది సినిమా. జంప్ స్కేర్స్ ఇస్తుంది, ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉంటుంది, సీజీ ఎఫెక్ట్స్ యాక్యురేట్గా ఉంటాయి, సినిమాటోగ్రఫీ తోపు ఉంటుంది. ఇందులో ఒక చేస్ సీక్వెన్స్ ఉంటుంది, మ్యాడ్ అంతే. అంతేకాదు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా 1-2 ఉంటాయి. చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఒక డిఫరెంట్ హారర్ ఫిల్మ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. మిస్ అవ్వద్దు. ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగండి ప్లీజ్. నెంబర్ 7 ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్. నాగరాజ్ అనే బ్రో ఈ మూవీ చూడమని సజెస్ట్ చేశారు. 1979లో రిలీజ్ అయిన ప్రెజెంట్ ఎస్కేప్ కాన్సెప్ట్ ఇది. 50 ఏళ్ల క్రితం నాటి ఫిలిం కదా, ఏముంటుందిలే అని లైట్ మాత్రం తీసుకోవద్దు. 2 అవర్స్లో ఫస్ట్ 40 మినిట్స్ ఓపి పడితే 43rd మినిట్ నుంచి ఎండింగ్ వరకు భలే ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ 40 నిమిషాల్లో కూడా ఆ జైలు జీవితం, క్యారెక్టర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు అంతే. అండ్ 1962లో మారిస్ అనే వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఆల్కాట్రాజ్ అనే మోస్ట్ సెక్యూర్డ్ ప్రెజన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ ప్రెజన్ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ థింగ్. చుట్టూ సముద్రం, మధ్యలో ప్రెజన్ ఐలాండ్. బ్రతికి బయటికి వెళ్ళినా సముద్రంలో పోతారు. అలాంటి ప్రెజన్ నుంచి మారిస్ మాస్టర్ ప్లాన్ వేసి బయటికి వెళ్ళే ప్రిపరేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దొరికేసాడరా ఇంక వీడి పని అయిపోతుంది అనుకున్న మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ప్లానింగ్ కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ రియల్ ఫీల్ ఇస్తుంది. కాకపోతే ఎండింగ్ మాత్రం ఆడియన్స్కి వదిలేశారు. సినిమాటిక్లో బట్టి తీసుకుని ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చేసి ఉంటే బాగుండేది అనిపించింది. రియాలిటీలో ఏం జరిగిందో అదే వేళ అని చేస్తారు. డెఫినెట్గా ఒక మంచి ప్రెజెంట్ ఎస్కేప్ ఫిల్మ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. వాచ్డ్ ఇండివిజువల్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగండి. నెంబర్ 8 దీవానా. ఇది థియేటర్స్లో ఉన్నప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ చాలా గట్టి చేశారు. రేటింగ్ బాగా వచ్చింది, రివ్యూస్ బాగానే వచ్చాయి, కానీ కమర్షియల్ సక్సెస్ అవ్వలేకపోయింది. నేను థియేటర్లో చూసాను, బట్ రివ్యూ పెట్టడానికి కుదరలేదు అప్పుడు. సో అందుకే ఓటీటీ వచ్చాక రికమెండ్ చేద్దామని ఆగాను. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తున్నప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలేనా అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి రెగ్యులర్ సినిమాని కాస్త ఇంట్రెస్టింగ్గా మారుస్తారు. ఆ తీసుకున్న ప్లాట్ ట్విస్ట్ మాత్రం యూనిక్ అటెంప్ట్ అనొచ్చు. ఇప్పుడు వస్తున్న చిన్న సినిమా లవ్ స్టోరీస్లో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండడం ప్రజెంట్ ట్రెండ్ కదా, ఆ ట్రెండ్నే వీళ్ళు పట్టుకొని సినిమాని నడిపించేశారు. ఇది ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చదు ఈ క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే సినిమాలో ఒక మంచి పర్పస్ ఉంటుంది. ట్రూ లవ్ని, ట్రూ ఫ్రెండ్షిప్ని, చదువు ఇంపార్టెన్స్ని, పేరెంట్స్ మీద రెస్పెక్ట్ని, సొసైటీలో ఫేడ్ అవుట్ అయిపోతున్న కొన్ని ఎమోషన్స్ని హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా మనకి గుర్తు చేస్తుంటారు. అది నాకు బాగా నచ్చింది. పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది లైవ్లీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఒకసారి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు వెటరన్ యాక్ట్రెస్ మధుబాల అండ్ ఇంద్రాన్స్ గారు మెయిన్ లీడ్ చేసిన చిన్న చిన్న ఆశయ్ అనే ఈ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ మూవీ చూసేయండి. మీకు కనుక కార్తీ అండ్ అరవింద్ స్వామి గారిల సత్యం సుందరం సినిమా నచ్చుంటాయి, ఇది కూడా నచ్చుతుంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం ఇలాంటి సినిమాలు ఎక్కుతాయి. కథలు కాకరకాయలు ఏముండవు, జస్ట్ ఇద్దరి మధ్య అన్కండిషనల్ బాండ్ మీదే డ్రైవ్ అయ్యే సినిమాలు ఇవన్నీ. ప్లాట్ ఏంటంటే 52 ఇయర్స్లో ఒక గ్రూప్తో కాశీ వచ్చి తప్పుకుపోయి అక్కడే ఉంటున్న ఒక మాస్టర్ గారికి కనబడి తిరిగి ఆమెను వాళ్ళ గ్రూప్లో కలిపేంత వరకు 1 డేలో వీళ్ళిద్దరి జర్నీలో ఏం జరిగిందనేదే సినిమా కథ. కాశీ చుట్టూ జరిగే ఈ స్టోరీని బ్యూటిఫుల్ విజువల్తో చూపిస్తారు. మొత్తం సెటప్ అంతా కాశీ ఘాట్లు, కాశీ స్ట్రీట్లు, కాశీ హోటల్స్ ఇదే ఉంటుంది. వీళ్ళిద్దరు మాటలు, ముచ్చట్లు, షేర్ చేసుకునే థింగ్స్, వీళ్ళకి ఎదురయ్యే కొన్ని క్యారెక్టర్స్, వీటి మీద స్క్రీన్ ప్లే అలా వెళ్ళిపోద్ది. బట్ ఇందులో ఒకే ఒక రిగ్రెట్, అపర్ణ బాలమురళి గారి క్యారెక్టర్ ఉంటుంది అని వేస్ట్లెస్ చేశారు. అదే నచ్చలేదు నాకు. అండ్ తెలుగు డబ్బింగ్ అని చెప్పి మాటలన్నీ తమిళ్లోనే ఎక్కువ ఉండడం కూడా నచ్చలే. సో మీరు తెలుగులో చూసిన సబ్‌టైటిల్స్ కావాల్సిందే. జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.